నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేదల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. మర్రిపూడి మండలం గార్లపేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. పేదరికం లేని సమాజం నిర్మించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని మంత్రి తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించామన్నారు. బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి పెద్దపీట వేయటం జరిగిందన్నారు. వెలుగొండ పూర్తి కాకముందే జాతికి అంకితం చేసి జిల్లా ప్రజలను మోసం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. వెలుగొండను పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి స్వామి ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లైట్ వేపించడం జరిగింది. శివరాత్రి రోజు అమావాస్య అంటారు కాబట్టి శివరాత్రి రోజు లైట్లు వెలిగించాం. గుర్తుంటుంది, శివరాత్రి పండుగ వచ్చిందంటే పోయి శివరాత్రికి మన ఊర్లో నుంచి పల్లెల్లో లైట్లు వచ్చినాయి అనేది గుర్తుండడం కోసం శివరాత్రి రోజు లైట్లు వెలిగించారు. ఆ పండుగ ఎప్పుడు వచ్చినా పోయిన సంవత్సరం శివరాత్రిగా మన ఊరికి ఊర్లో లైట్లు వచ్చినా మీరు చెప్పుకోవాలనుకుంటున్నారు, గుర్తుగా ఆ రోజు వెలిగించారు. ఈ రోజు ఇది ఊర్లో నుంచి కనెక్షన్ దే. ఈ పెద్దమ్మ మీరు వచ్చారు, చిన్న వయసులో వచ్చి ఉంటారు పెళ్లి చేసుకోవడానికి. ఆ రోజు నుంచి ఈ రోజు నీ ముని మానవలో పెళ్లిళ్ళు చేసుకున్న రోజుకి లైట్లు వచ్చినాయి. ఆ రోజు లైట్లు వేసినా, ఆ రోజు రోడ్లు వేసినా, ఇల్లు కట్టినా ఇదంతా తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు. నేను చూస్తున్న చాలా రోడ్ల మీద ఖాళీ ప్లాట్లు చాలా కనిపిస్తున్నాయి. ఆ ప్లాట్లో సర్దుబాటు చేసుకుంటే ఇల్లు మీరు అడిగే ఇల్లు కట్టుకోవచ్చు. కాదు మీరు అడిగిన దానికి కావాలంటే ఇంత దూరంగా వెళ్లే కన్నా ఉన్న దానిలో మనం ఒక చోట అందరూ ఒక చోట ఉంటే బాగుంటుంది. రెండోది, ఈ పెంకుటిళ్ళు ఇవన్నీ కూడా పడగొట్టుకొని ఇల్లు కట్టుకుంటా ఉంటే ఎంతమంది కట్టుకుంటా ఉంటే ఉన్న కాలనీ మొత్తం పాతిళ్ళు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మొత్తం అసలు ముఖ్యమంత్రి అప్పుడు కట్టుకున్నటువంటి ఆడపిల్లలను చదువుకొనిద్దాం, ఆర్థికంగా ఎదగనిద్దామన్న నినాదంతో అంతర్జాతీయ మహిళా వారోత్సవాల కార్యక్రమం జరుపుకుంటున్నామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాల ర్యాలీని కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. నేటి బాలికలు రేపటి ప్రగతి సూచికలు. నేటి బాలికలే రేపటి ప్రగతికి సూచికలు. మహిళాభ్యుదయమే దేశాభివృద్ధి. మహిళాభ్యుదయమే దేశాభివృద్ధి. స్త్రీ సాధికారత సమాజ వికాసం. స్త్రీ సాధికారత సమాజ వికాసం. భద్రత మహిళల హక్కు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక అంశంపై సదస్సులు, సెమినార్లు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక అంశంపై కార్యక్రమం నిర్వహిస్తూ మహిళల సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తుందని, అందుకోసం మహిళల ప్రాధాన్యతను తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్త్రీలను గౌరవించడంతో పాటు హక్కులను కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతుందని, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ హేమసుజన్, ఒంగోలు సిడిపిఓ కేవీపీ రాజకుమారి, వరల్డ్ స్టాప్ సెంటర్ అధికారిణి జ్యోతి సుప్రియ, ఇతర అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆర్పీలు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క థీమ్ పైన మహిళల కోసం ఫర్ ద విమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాము. స్టేట్ నుంచి కూడా డీటెయిల్డ్గా మనకు ఈ ఉత్సవాలని, వార ఉత్సవాలని
ఘనంగా జరుపుకోవడానికి స్టేట్ నుంచి కూడా మనకు యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన జిల్లాలో మార్చి 8కి అయితే ఘనంగా సెలబ్రేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా జిల్లా ప్రజల అందరికీ కూడా మీ ఆడపిల్లల్ని బాగా చదివించండి. మహిళలు అందరూ కూడా ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ అవ్వాలి, వారు హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మార్కాపురం పట్టణంలోని 34, 35 వార్డుల్లో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి పింఛన్ ఈ రోజున 1వ తేదీ ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించారని నారాయణ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుతుందన్నారు. గత వైసీపీ పాలనలో పింఛన్ను 1000 రూపాయలు పెంచుతామని చెప్పి ప్రజలను నిలువున దగా చేసిన దానికి 5 సంవత్సరాలు సమయం తీసుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి త్వరలోనే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జరిగింది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వం పేద ప్రజలను మోసం చేసి లక్షలాది కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి పోయాయో ఏమయ్యాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఒక అంధకారమైనటువంటి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మళ్ళా ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకుంటూ ఈ పేద ప్రజలకు అండగా నిలబడాలని మా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు వీరి సహకారంతో ఆధ్వర్యంలో ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు గారు నిండు నూరేళ్లు జీవించాలి, మా బాగోగులు ఆయనే పట్టించుకున్నాడు. ఈరోజు రాష్ట్ర అవసరాలు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రజలు మా కష్టాలు కూడా అదే రకంగా ఉన్నాయి. మా మార్కాపురం నియోజకవర్గ పెన్షన్ల ప్రజల తరఫున, పెన్షన్దారుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి కూడా మా ప్రజలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం పెన్షన్లు 3000 చేస్తామని ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చి సంవత్సరానికి 250 రూపాయల లెక్క పెంచుతామని మళ్ళా ఒక రకంగా మా తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు పుట్టినరోజు నాడున గిఫ్ట్ గా ప్రతి సంవత్సరం ప్రతి పుట్టినరోజు 250 పెంచుతానని ఈ ప్రజలను మోసం చేసి దైవంచనకు గురి చేశాడు. లాస్ట్ 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో గాని ఈ 3000 రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి కాదు. ఈ పరిస్థితి నుంచి ఈరోజు 200 రూపాయల నుంచి 2000 రూపాయలు, 2000 రూపాయల నుంచి గత ప్రభుత్వం ముక్కి చేసినటువంటి 3000 రూపాయలని ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు తీరవని, ఈ ప్రజల కష్టాలు తీరవని 3000 నుంచి 4000 రూపాయలకు ఒకే దఫాలు వచ్చేసి ప్రజల అవసరాలు తీరుస్తున్నటువంటి మా చంద్రబాబు గారు నిండు నూరేళ్లు జీవించాలని మనసారా. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం 2 పథకం సిలిండర్ల పంపిణీలో గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అదనంగా నగదు వసూలు చేస్తే అటువంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ చెప్పారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీపం 2 పథకం సిలిండర్ల పంపిణీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థాయిలోనే IVRS సర్వే నిర్వహించి ప్రజల స్పందనను తెలుసుకోవడం జరుగుతుందని జేసీ తెలిపారు. వినియోగదారుల నుండి వివిధ రకాల రూపంలో వారి అభిప్రాయాలను సేకరిస్తున్నామని, ఈ క్రమంలో దీపం 2 సర్వే జరుగుతుందన్నారు. సబ్సిడీ జమతో పాటు అదనపు వసూళ్లపై ప్రభుత్వం నిరంతర నిఘా పెట్టి ఆరా తీస్తుందని, మీరు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో డిఎస్ఓ పద్మశ్రీ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి స్పందన వితిన్ 48 అవర్స్ లో ఫోన్ కాల్ వెళ్ళాలని మేము సూచించడం జరిగింది. దాన్ని కూడా రెక్టిఫై చేశారు. దానిలో చాలా ఎక్కువ మంది ఇట్లా తీసుకున్నారని చెప్పడం జరిగింది. మన ఇష్టంగా మనం లైనింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. తీసుకొని మళ్ళీ మనం ఇక్కడ డిఎస్ఓ ఆఫీస్ నుంచి మనము కమిషనర్ కంట్రోల్ రూమ్ నుంచి ఈచ్
కన్స్యూమర్ కూడా ఫోన్ చేయడం జరిగింది. మీరు ఇట్లా ఫోన్ వచ్చింది, మీరు ఇంట్లో డబ్బులు ఎక్కువ తీసుకున్నారని చెప్పారు, అది నిజమైన ఏంటి పరిస్థితి అని అంటే వాళ్ళు కూడా అందులో ఎంతమంది 1500-1402 కాల్ చేస్తే అది శాంపిల్ సైజ్ మాత్రం చాలా కఠినంగా ప్రభుత్వం వారు ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి ఈ పర్సెప్షన్ సర్వే చీఫ్ సెక్రటరీ వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అందరి జిల్లా కలెక్టర్లకి ప్రతి వీక్ రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. దీపకు పథకం సంబంధించి పర్టికులర్ సో ఎక్కడ కనుక అధిక రుసుము వసూలు చేస్తున్నారంటే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోండి, అవసరమైతే క్రిమినల్ కేసు బుక్ చేయండి అని మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ చీఫ్ సెక్రటరీ వారు స్వయంగా ఆదేశాలు జారీ చేసుకున్నారు. సో మరి దీని మీద మరోసారి మీ అందరికీ హెచ్చరించాలి లేదా ఉన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం మాతో పాటు లీగల్ మెట్రాలజీ తర్వాత తరగతి గదిలో పిల్లలకు కేవలం పాఠాలు బోధించడమే కాకుండా ఉపాధ్యాయులు వారి అనుభవంతో కూడిన ఒక ప్రయోగం ద్వారా తరగతి గదిలో బోధన చేసే బోధనా సామర్థ్యాలను పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా వికసిత్ భారత్ కార్యక్రమంలో కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, ఆ పరిష్కారం వైజ్ఞానిక పద్ధతుల్లో చేయటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని టీఈఓ చెప్పారు. శాస్త్రీయ విధానం ద్వారా సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థులకు నేర్పాలన్నారు. సులభంగా గణించే విధంగా విద్యార్థులకు క్వాంటం మెకానిజం నేర్పించాలన్నారు. పిల్లల్లో జాగృతిని నింపే విధంగా పనిచేసే అనుభవాన్ని విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి ఏ చంద్రమౌళేశ్వరరావు, ఎంఈఓ రమేష్, జిల్లా సైన్స్ అధికారి టి రమేష్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దాన్ని వైజ్ఞానిక పద్ధతి అంటాం, దాన్ని సైంటిఫిక్ మెథడ్ అంటాం, దాన్ని శాస్త్రీయ పద్ధతి అంటాం. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో కనుక ఒక సమస్యని పరిష్కారం చేయగలిగితే సమస్యలన్నీ కూడా దూది పింజల్లాగా ఎగిరిపోతాయి. కాబట్టి ఆ విధమైనటువంటి పిల్లలకి సమస్య పరిష్కార పద్ధతిని మనం నేర్పగలగాలి. ఆ విధంగా ఈ థీమ్ను బట్టి మనం ఆ విధంగా అలాగే ఇంకొకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకోటి ఏంటంటే సోషల్, ఇంకోటి క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ ఈజీగా గణాన్ని గణించే విధంగా, ఈజీగా గణించే విధంగా క్వాంటమ్ మెకానిక్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సింగరాయకొండకు చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు దాదాపు 50 మంది యువకులు జనసేన జిల్లా నాయకులు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. 2-3 రోజుల్లో సింగరాయకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి జనసేనలో చేరుతున్నట్లు ఈ కార్యక్రమానికి కంది రవిశంకర్ను రావాల్సిందిగా వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంది రవిశంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓ బ్రాండ్ అని, ఆయన కృషి ఫలితంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని లక్షలాది మంది యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పనున్నారని, తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక సమస్యలను కంది రవిశంకర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, దండే సతీష్, తోట మనోహర్, అడుసుమల్లి సుదీప్, ముత్యాల్ కళ్యాణ్, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంది రవిశంకర్ను ఘనంగా సత్కరించారు. సింగరాయకొండ నుంచి చాలామంది యూత్ వచ్చారండి. ఎందుకంటే అందరూ జనసేనలో చేరాలని చాలా ఆపేక్షతో వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అందుకని చెప్పి మమ్మల్ని వచ్చి ఇన్వైట్ చేసి వెళ్ళారు. వాళ్ళు చేరాలని నేను అందుకనే ఒక డేట్ ఇచ్చి, మేము రోజు మన జిల్లా ఇన్ఛార్జి జిల్లా ఉమ్మడి జిల్లాకి ఉన్న రియాజ్ గారు ఈరోజు లేరు. అందరం కలిసి మేము ఈరోజు సింగరాయకొండకే పోయి అక్కడే వీళ్ళందరినీ చేర్చుకోవాలని చెప్పి ఆలోచనతో మేము ఉన్నాము. సుమారు 300 మంది జనసేనలో చేరాలని చెప్పి వాళ్ళందరూ ఆపేక్షతో ఉన్నారండి. ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చినందుకు, ఆ టీం అందరికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. తొందరలో సింగరాయకొండలో ఒక ప్రోగ్రాం అనేది జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో వీళ్ళందరినీ జాయిన్ చేసుకోవడానికి జన సైనికులని అందరినీ చూస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి తెలుగుదేశం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయమని నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో నాయి బ్రాహ్మణులకు పెద్దపేట వేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే నాయి బ్రాహ్మణులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించడం ఆనందదాయకమని అన్నారు. నాయి బ్రాహ్మణులకు 2 యూనిట్లకు ఉచిత విద్యుత్ అందజేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఒంగోలు నియోజకవర్గ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్, పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, పిల్లుట్ల సుధాకర్, నెడమూరి యలమంద, కొణిజేటి రామకృష్ణ, బోసులపల్లి శ్రీను, కంచరగుంట వెంకట్రావు, కరవది హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మార్చి తొలి బడ్జెట్లో మరి తెలుగుదేశం పార్టీకి న్యాయ బ్రాహ్మణులు అండగా ఉండాలన్న ఒక ఆలోచనతో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, అలాగనే లోకేష్ బాబు గారు, గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు ఆలోచనతో మరి ఈరోజు మన న్యాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి గతంలో కంటే మిన్నగా ఈ బడ్జెట్లో పెట్టినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే జనార్దన్ గారికి ముందుగా పాదాభివందనాలు. ఆ రోజు జరిగింది ఏంటంటే ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్కి వెళ్ళేటట్టుగా అసలు కార్పొరేషనే లేదు, ఫండింగే లేదు. న్యాయబ్రాహ్మణ కులస్తులకి పార్లర్లకు సంబంధించి కానీ ఇంకోటి కానీ ఏది ఇచ్చిన దాఖలాలు లేవు. అందరికీ అలా 10,000 వేసారు. అలానే కొంతమందికే ఇవ్వడం అనేది జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, మసిపూసి మారేడుగా చేస్తే అది కొంతకాలమే పనిచేస్తుంది, నిజ స్వరూపం అనేది త్వరలో బయటకు వస్తుంది అని చెప్పేసి ఆ రోజు మేము చెప్పాం పత్రిముఖంగా. మీ ద్వారా మేము ప్రజలకు తెలియపరిచాం, మా కులాన్ని కూడా తెలియపరిచాం. మా కుల నాయకులు మా కుల పెద్దలు గౌరవనీయులు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి వాళ్ళందరూ క్షుణ్ణంగా పరిశీలించుకొని అయ్యో మనం మోసపోయాం, ఈసారి ఖచ్చితంగా మనం 100% తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి, తెలుగుదేశం పార్టీ వెంట ఉండాలి. తెలుగుదేశం పార్టీ గతంలో మనకి ఇవన్నీ ఇచ్చింది, మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనల్ని పూర్తిగా పక్కన నెట్టేసేసాడు, మనకి శూన్యం జీరో చూపించాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం తెలుగుదేశం మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి ఒక ఉత్తకంఠంతో కంకణబద్దులయ్యి మరి మొన్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అదే విశ్వాసంతో, అదే ప్రేమతోటి మా ప్రీతమ గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ బాబు గారు, అట్లాగే లోకేష్ గారు, ఇతర పెద్దలు, బీసీ మినిస్టర్లు ఎవరైతే వీళ్ళందరూ సంయుక్తంగా కూర్చొని ఈ యొక్క బడ్జెట్లో న్యాయ బ్రాహ్మణులకి రెట్టింపు సముచితంగా మాకు ఫండింగ్ రిలీజ్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మేమైతే తెలుగుదేశం పార్టీని జీవితంలో మా బిడ్డ తరాలు కూడా ఆ పార్టీని వదులుకోమని చెప్పేసి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఇంకెప్పుడైనా సరే ఏదైనా పార్టీ ఉంది ప్రజలు సేవ చేయాలంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను కేటాయించడం జరిగింది. దానికి ధన్యవాదాలుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాద తీర్మానం తెలియజేసుకుంటున్నాను. అలానే ఆదరణ పథకం కింద 1000 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలో ఆదరణ 1, ఆదరణ 2 మా మాజీ ఫెడరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అప్పుడు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మా అన్న జనార్దన్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. సభ్యుల్ని నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పూజ్యశ్రీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మా సామాజిక వర్గానికి ఎంతో గొప్పపేట వేసినటువంటి సందర్భంగా ఈ ధన్యవాదాలు సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా గత ప్రభుత్వంలో ఆదరణ పథకాన్ని రద్దు చేశారు. అదే కాకుండా 150 యూనిట్లు ప్రకటించి కూడా అది నిర్వీర్యం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పని తెలియపరుస్తూ ముఖ్యంగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్ల బడ్జెట్పై అధికార పక్షం హర్షాన్ని వ్యక్తం చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరిచాయి. కూటమి పక్షాలు మాత్రం బడ్జెట్ అన్ని రంగాలకు సమాన కేటాయింపులు జరిపి రాష్ట్ర భవిష్యత్తుకు
పునాది వేసేదిగా ఉందని అభివర్ణించారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కేటాయింపుల్లో మొండి చేయి చూపించారని వామపక్ష పార్టీ నాయకులు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్పై అధికార ప్రతిపక్షాలు వారి వారి అభిప్రాయాలను వివరించారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ వైపు చూస్తుంది. ఈ బడ్జెట్ అనేది ఎంత గొప్పగా ఉందంటే ఫస్ట్ టైం ఎన్డీఏ కూటమిలో ఫస్ట్ బడ్జెట్ రావడం అనేది, ఈ బడ్జెట్ అనేది చాలా గొప్పగా అన్ని రకాలుగా ఉందండి. నెక్స్ట్ పంచాయతీరాజ్కి 18,000 కోట్లు ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దాని ఆ పంచాయతీరాజ్ గారిని ఆ సంస్థని చాలా డెవలప్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆశించిన దానికి హ్యాపీగా 18,000 కోట్లు ఇచ్చారండి. నెక్స్ట్ సంక్షేమం మొత్తం ప్రకారం ప్రతి ఒక్కటి జనాలకి ఇచ్చే బడ్జెట్లో అన్నీ తగ్గకుండా వాళ్ళు డెవలప్ చేసుకొని ఈరోజు 2.5 లక్షల కోట్లు మా బడ్జెట్గా ముందు తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు. చాలా గొప్పగా ఒక విజన్ మాస్టర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ఒక కురువుద్దురుగా ఉండి మంచి ఆలోచన విధానం ఉండి గవర్నమెంట్ నడిపే విధానం తెలుసు కాబట్టి దానికి పక్కనే అదే ఒక అర్జునుడిలాగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఎంతో ముందుకు వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు జనాలందరూ చెప్పుకుంటూ చాలా ఆనందపడుతున్నారండి. ఇలాంటి విషయం ఉన్నప్పుడు మనకి ఎప్పుడు జనసేన చాలా ముందు ఉండాలని చెప్పి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 9 నెలల్లోనే ఉన్న పాలసీలు అనేక పాలసీలు తీసుకురావటం, దుర్మార్గమైన లిక్కర్ పాలసీని మార్చేయటం, తర్వాత శాండ్ పాలసీ మార్చేయటం, తర్వాత పారిశ్రామిక రాయితీలు కల్పిస్తూ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించటం, అట్లాగే అనేక కంపెనీలు తీసుకురావటం, అట్లాగే మిట్టల్ స్టీల్ ప్లాంట్ కానీ బీపీసీఎల్ రిఫైనరీ మన రామాయపట్నం పోర్టు దగ్గర తీసుకురావటం కానీ, తర్వాత కంపెనీలు టీసీఎస్ కంపెనీని తీసుకురావటం కానీ, గూగుల్తో ఒప్పందం చేసుకోవటం కానీ, దాదాపు 6,70,000 కోట్ల ఒప్పందాలు చేసుకొని 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ 9 నెలల కాలంలో ఇవన్నీ కూడా జరిగినాయి. అట్లాగే ఆ పరంపరలోనే సూపర్ 6 హామీలు ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా పూర్తి స్థాయి బడ్జెట్ని ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా బడ్జెట్లో రైతులకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అదేవిధంగా ఎస్సీలకి బీసీలకి ఎక్కువ బడ్జెట్లు కేటాయించడం శుభపరిణామం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఒక విజన్ గల నాయకుడు. ఇంకా నరేంద్ర మోడీ గురించి చెప్పాల్సిన లేదో ప్రపంచ స్థాయి నాయకుడైన అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి మేనేజ్ చేసి తీసుకొచ్చే మన యొక్క కోస్తాంధ్ర 1200 మనకి చాలా పెద్ద కోస్తాంధ్ర ఉంది కనుక 1,200 కిలోమీటర్ల కోస్తాంధ్ర ప్రాంతం ఉంది కనుక ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ పరిస్థితిని భారతీయ జనతా పార్టీ స్వాగతం. ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. చాలా సంతోషం కలిగించే విషయం. ఎందుకంటే ఈరోజు రైతాంగానికి పెద్దపీట వేస్తూ దాదాపుగా 48,000 కోట్ల పైచులకు ఈరోజు బడ్జెట్ కేటాయించారు. అదేవిధంగా పీఎం కిసాన్ పథకం కింద ఒక 9,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అన్ని రంగాల్ని అభివృద్ధి పడే విధంగా వెనుకబడ తరగతులను కూడా అభివృద్ధి తీసుకురావడానికి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కూడా ఈరోజు వారికి కూడా పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించారు. పాఠశాల విద్యలకి అదేవిధంగా అన్ని రంగాలకి ఏదైతే అయ్యే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. ఈరోజు మేమందరం కూడా కూటమి తరపున పయ్యావుల కేశవులకి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో కూడా అందరికీ ఉపయోగపడే ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ ఈ రకమైన బడ్జెట్ని ప్రకాశం జిల్లాకి ద్రోహం చేసింది. ఈ బడ్జెట్ కూటమి ప్రభుత్వం ప్రకాశం జిల్లాకి అన్యాయం చేసింది. ప్రజలు తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం ఆలోచనని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజానీకానికి తెలియజేస్తూ ఇది ప్రకాశం జిల్లాకి ద్రోహం చేసే బడ్జెట్గా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ని పునఃసమీక్ష చేయాలి. బడ్జెట్ కేటాయింపులను మళ్ళీ తిరిగి పునఃసమీక్ష చేయాలి. వెలుగొండ ప్రాజెక్టుకి అవసరమైన 2,000 కోట్లు కేటాయించాలని ఆ సందర్భంలో అలా కేటాయించకపోతే పునఃసమీక్ష చేయకపోతే ఈ జిల్లా ప్రజానీకాన్ని సమీకరించి పోరాటాలు ఉద్యమాలు చేస్తాం. ఏ ప్రభుత్వం మనదాలేదు. చంద్రబాబు నాయుడు గారికి గతంలో అనేక అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మరొక చేదు అనుభవాన్ని చవిచూడవలసి వస్తుందని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక. ఈ బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంగా చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనగా మరి గతంలో సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి సంక్షేమం యొక్క
స్థాయిని పెంచే విధంగా మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రంగాల్లో పథకాల్ని ఒకటి దగ్గర ఉన్నటువంటి పథకాన్ని 2గా 10,000 20,000 ఉన్నటువంటి ఇచ్చేటువంటి పథకాల్లో 20,000 కేటాయింపులు చేసే విధంగా ప్రలోభాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు తప్పితే జిల్లాకు కానివ్వండి, అలానే పేద బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి ఎటువంటి లాభం పొందలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మార్కాపురంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న థైరాయిడ్ ఐసీయూ కేంద్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. వైద్యశాలలో ఏర్పాట్లను సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమ్మా ఇట్లా వచ్చారు? ఏమ్మా ఎవరు నువ్వా? చూసారా? నిజం చెప్పాలా? నా ఊరికే ఏదో నేను అడిగినాను ముఖస్థితి కోసం చెప్పినామనుకో పరిశీలనకు రావటం జరిగింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో గత వారం వచ్చినప్పుడు ఉన్నటువంటి లోపాలను సరిచేసే విధంగా, అంటే ఐసీయూ ఒకటి గతం ఎప్పటి నుంచో నిరుపయోగంగా ఉంటే దాన్ని రిపేర్ చేయించమని చెప్పాం. అలాగే ఒకటి థైరాయిడ్ మిషన్ ఒకటి ఖాళీగా పడి ఉంటే దాన్ని కూడా ఒక రూమ్ లో అలాట్ చేసి రూమ్ లో సెట్ చేసి ఏర్పాట్లు అన్ని కూడా చేపిస్తా ఉన్నాం. అయితే ఇంకా ఈ హాస్పిటల్లో మౌలిక వసతులు కొన్ని కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సరి చేసుకునే మాట అయితే జిల్లాలోనే టాప్ హాస్పిటల్ గా మార్కాపురం హాస్పిటల్ కు కన్సిడర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ప్రజలకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా 100% ఎంత పెద్ద జబ్బు అయినా సరే ఈ మార్కాపూర్లోనే చేస్తారనే పరిస్థితికి తీసుకొచ్చేదానికి మా శాయశక్తులా ప్రయత్నం చేస్తా ఉన్నాం. త్వరలోనే మా మంత్రి గారిని కూడా పిలుచుకొని వచ్చి ఈ ఐసీయూలు ఇక్కడ నిరుపయోగంగా పడినటువంటి కొన్ని అన్నిటిని కూడా ఆయన దృష్టికి తీసుకొని పోయి ఇవన్నీ రిపేర్లు చేయించి ఆయన ద్వారా ఓపెనింగ్ చేయించడానికి మేము కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. త్వరలో ఈ హాస్పిటల్కి మార్గదర్శ రాబోతా ఉందని మాత్రం గ్యారెంటీ. అత్యున్నత ఫలితాలు సాధించి గుంటూరు ఆక్స్ఫర్డ్ పాఠశాల పేరును మరింత ఇనుమడింపు చేయాలని పాఠశాల అధ్యాపక బృందం ఆకాంక్షించారు. ఒంగోలు అన్నవరపాడు 2వ లైన్లోని గుంటూరు ఆక్స్ఫర్డ్ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు నిర్వహించిన వేడుకోలు సంబరాల్లో వారు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. We also know that this is not just the end, it's only a new beginning for them. Absolutely. Let us take a moment to remember how our seniors have inspired and guided us throughout the years. From lending a helping hand during difficult times to leading by example, they have truly. గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు ఆర్ఐ ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేసిన ఈ వీడ్కోల వేడుక వారికి ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుందన్నారు. పరీక్షల భయాన్ని పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఈ సంబరం సాగుతుందన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. పాఠశాల ప్రిన్సిపాల్ ఆలా పద్మావతి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు పాఠశాల విడిచి వెళుతున్నారన్న బాధ తమలో ఉందన్నారు. మొదటిసారి బోర్డు పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. పరీక్షలకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. 11 సంవత్సరాల కిందట ప్రారంభమైన గుంటూరు ఆక్స్ఫర్డ్ ప్రస్థానం ఏటేటా ఇనుమడింపు చేస్తుందన్నారు. ఈ ఏడాది కూడా విద్యార్థులు అందరూ గర్వపడేలా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి వాళ్ళకి ఇప్పటి వరకు బోధన చేసినటువంటి ఉపాధ్యాయులకు అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదంతో
మరి మొట్టమొదట పబ్లిక్ ఎగ్జామినేషన్కి వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ ప్రెషర్ని రెడ్యూస్ చేయడం కోసం, ఒత్తిడిని తగ్గించడం కోసం పరీక్షలే పరమావధిగా భావిస్తూ వారి యొక్క ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత శాతం కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఫేర్వెల్ పార్టీ అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పద్మావతి మేడం, అలాగే వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి మేడం సార్కి మరియు మా వైస్ చైర్మన్ సార్కి ధన్యవాదాలు. ప్రతి పాఠశాలలో ప్రతి సంవత్సరం 10th పిల్లల్ని వీడ్కోలు చెప్పే సందర్భం అంటూ ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ సందర్భంలో ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులకి కూడా పాఠశాల వదిలిపోతున్నందుకు విద్యార్థులకి, మంచి పిల్లలకి దూరం అవుతున్నాము అని ఉపాధ్యాయులకి, మేనేజ్మెంట్కి ఒక బాధ, మరియు వారి ద్వారా మంచి ఉత్తీర్ణతని సాధించి పాఠశాలకు ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నాము అనేటువంటి ఒక సంతోషము రెండు కలిసి జరుపుకునేటువంటి సందర్భమే ఫేర్వెల్ అంటే. సో ఈ ఫేర్వెల్ 24-25 ఫేర్వెల్ని 9th క్లాస్ విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులకి ఇస్తూ ఉన్నారు ఇక్కడ. సో ఆహ్లాదకరమైన వాతావరణం. బట్ కొంచెం బాధ ఒకవైపు, మంచి విద్యార్థులు 24-25 పాస్ ఎగురుతూ ఉంది. అయితే 10 సంవత్సరాల తర్వాత 11వ సంవత్సరంలో మీరిచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉండాలి అంటే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉండాలి. అది మా ఆకాంక్ష. ఎవరు వినలేని కనలేని రిజల్ట్ కావాలి అంటే అహర్నిశలు పాటుపడాలి, కష్టపడాలి. దానికి అనుక్షణం మీ వెనుకుండి నడిపిస్తున్నటువంటి మన ఆర్ఐ సారు, ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ 10th స్టాఫ్. మీరన్నా నిద్రపోతున్నారేమో కానీ వీళ్ళు మాత్రం నిద్రపోరు. ఇలాంటి స్టాఫ్, ఇలాంటి యాజమాన్యం దొరికినందుకు నిజంగా మనందరము కూడా చాలా చాలా ధన్యులం. ఇటువంటి వాతావరణంలో బాధల్లోనే ఉంటేనే దోస్తులురా, మాది కాదు బాధ అనుకుంటే స్నేహం ఉండదురా. డబ్బుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే వదలమురా. నీతో ఉంటే మాటలు రాని మౌనం చూడకురా. మౌనం వెనకే మాటలు కలిసిన బాధుందిరా లోపల. స్నేహంలోన కోపాలన్నీ కరిగే మేఘాలురా. స్నేహం అంటే ఎప్పుడు మాట
ఒంగోలు మిరియాలపాలెంలోని హెచ్సిఎం హై స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయ సిబ్బందికి ఎంఈఓ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, చదువు పట్ల విద్యార్థులకు మక్కువ పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, లైబ్రేరియన్ కె సంపూర్ణ, ప్రధానోపాధ్యాయులు పి రామచంద్రారెడ్డి, డివి పద్మాదేవి, ఈ సాయికుమారి, సిహెచ్ మహాలక్ష్మి, జి సునీల్, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆరాధించాయి. కలెక్టర్గా ఉండేది గుంటూరు జిల్లాకి చదువు మంచి ఉన్నతాలు ఉంటారు. మీరు ఎన్ని పుస్తకాలు చదువులుగా పాఠశాలకు వచ్చినటువంటి ఈ పాఠశాల సిబ్బందికి వాళ్ళ చేతిలో చాలా విషయాలు ఉంటాయి. ఈ ప్రకారం 22 మంది నా పిల్లలు పేసగలరు. ఒక్కరే పదవ తరగతి పిల్లలు ఈ పాఠశాలని కమింగ్ డేస్ లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతా ఉన్నారు. సో లక్ష్యాన్ని మనం నిర్దేశించుకొని ఆ లక్ష్యం ఫుల్ఫిల్ చేసే విధంగా ముందుకు సాగాలి అంటే మీ తల్లిదండ్రులు పొరపాటు మీరు కనుక 10వ తరగతి ఫెయిల్ అయితే ఖచ్చితంగా పెళ్లి చేస్తారు, డెఫినెట్ గా పెళ్లి చేస్తారు. కాబట్టి మన భవిష్యత్తు అంతటితోటి ఆగిపోతే మనం ప్రత్యేకంగా అంటూ ఏమి ఉండదు. సొసైటీలో ఏ వ్యక్తి అయితే తనను తాను నిలదొక్కుని, ఏ వ్యక్తి అయితే తాను అభివృద్ధిలోకి వచ్చి సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తారో తన సేవల్ని, వారు మాత్రమే ప్రత్యేకంగా గుర్తించబడతారు. అలా కాకుండా బాల్యంలో వివాహం చేసుకుని పిల్లల్ని కనేసి ఎలా ఉంటే ఏంటంటే ప్రత్యేకత ఉండదు. మీరు బాగా చదివారు అంటే ఆటోమేటిక్ గా స్కూల్ అప్డేట్ అయింది. మీరు ఎక్కడైతే మంచి మార్క్స్ తీసుకొస్తున్నారో ఆటోమేటిక్ గా స్కూల్ మంచి పేరు వస్తుంది. కాబట్టి పేరయ్య గారు చెప్పినట్టుగా మీరందరూ కలెక్టర్లు కావాలి. మీరందరూ కలెక్టర్ కావాలంటే బాగా చదవాలంటే ముందు మీకున్నటువంటి గేట్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి. 10th క్లాస్ పాస్ అవ్వాలి. కాబట్టి 100% మంచి మార్కులతోటి పాస్ అయ్యి మీరందరూ కూడా బాగా సక్సెస్ అవుతారని చెప్పి మీ అందరినీ దీవిస్తూ ఆల్ ద బెస్ట్ చెబుతూ ఈ అవకాశం. ఈరోజు చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది స్కూలు. చాలా ఎప్పుడు యూనిఫామ్ లో చూస్తాను నా పిల్లల్ని. ఇప్పుడు ఎవరు అని గుర్తులేకపోతుంది. చాలా కలర్ఫుల్ గా డ్రెస్సెస్ తో మంచిగా అట్రాక్ట్ గా ఉన్నారు పిల్లలు. అట్లాగే టీచర్స్ కూడా బాగా ఒక ఫేర్వెల్ పార్టీ అంటూగా పండగలాగా వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. అయితే మీకు 10th క్లాస్ చెప్పాల్సింది ఏమంటే బాగా ఎగ్జామ్స్ మంచిగా రాయండి. పాఠశాలలో బయాలజీ టీచర్ లేరు. ఈ సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 29 మంది ఫీజు కట్టి ఉన్నారు. అందరికి కూడా ఎస్సీఆర్టీ వారు సూచించిన స్టడీ అవర్స్ ప్రకారము ఉదయము సాయంకాలము స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ఉన్నాము. అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. పాఠశాలకు ముఖ్య అతిథిగా ఎంఈఓ గారు, అదేవిధంగా డిప్యూటీ గారు రావాల్సి ఉంది. డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్ పేరయ్య గారు, అదేవిధంగా గ్రంథాలయ సెక్రటరీ గారైన ఆదిలక్ష్మి మేడం గారికి వచ్చారు. మా పిల్లల్ని ఆశీర్వదించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం పోరాడాలని, సమాజంలో విచ్చలవిడిగా మహిళలపై జరుగుతున్న లైంగిక హింసను ప్రతిఘటించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ పిలుపునిచ్చారు. ఒంగోలు మాదాల నారాయణ స్వామి భవనంలో జరిగిన సమావేశంలో సమాన పనికి సమాన వేతనాలు, ఆరోగ్య సంరక్షణ హక్కులు, విద్య కోసం సమాజంలోనూ ఇంట్లోనూ ఉన్న వివక్షతను వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని మోడీ ప్రభుత్వం వాటిని పక్కదో పట్టించేందుకు కుంభమేళాలు తదితర మత కార్యక్రమాల ద్వారా కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ ఎన్జీఓ హోంలో జరుగుతున్న పీడబ్ల్యూ రాష్ట్ర విలీన సభను జయప్రదం చేయాలన్నారు. జిల్లా కార్యాలయంలో పీడబ్ల్యూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి మంజుల, కమిటీ సభ్యులు సిహెచ్ పద్మ, అమ్మాజీ, సుజాత, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి శ్రామిక మహిళా దినోత్సవం, వర్ధిల్లాలి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. మహిళలు ఏదైతే ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా సమానత్వంకై పోరాడాలి అని చెప్పని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా 1 నుంచి 7 వరకు అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పని 8వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులన్నీ ఇక్కడ విలీన సభని జరపబోతా ఉన్నాము. మార్చి 8 ఎన్జిఓ హోంలో ఉదయం 10 గంటలకి జరగబోతా ఉంది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి మా జిల్లా శ్రేణులు హాజరవుతాయి. మేమందరం ఇప్పుడు 2025 మార్చి 8న మహిళల స్ఫూర్తిదాయకమైనటువంటి మార్చి 8ని విలీన సభగా ఒంగోలులో జరపాలి అని చెప్పని భావించాం. దాంట్లో భాగంగానే ఎన్జిఓ హోంలో ఈ మార్చి 8 విలీన సభ జరుగుతూ ఉంది. దీనికి శ్రేణులు అందరూ హాజరవ్వాలని, అధిక సంఖ్యలో ఈ సభను విలీన సభను జయప్రదం చేయాలి అని చెప్పని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గంగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో 2 పీఓడబ్ల్యూగా ఉన్నాయి. అదేవిధంగా ఈ సభ ఈ అంతర్జాతీయ మహిళా జరుపుకునే క్రమంలో 2 మహిళా సంఘాలు కలిసి మేము ఆర్థికంగా ముందుకు వెళ్ళాలని, మహిళల్ని అభివృద్ధి పదంగా నడపాలని మేము ఎన్జిఓ హోంలో జరిగేటువంటి ఈ విలీన సభ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కలిపి జరుపుకోవడం జరిగింది. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు సివి రామన్ జయంతి సందర్భంగా సైన్స్ ఫెయిర్ను విద్యార్థులచే ఏర్పాటు చేయడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి టి కిషోర్ బాబు అన్నారు. రామ్నగర్లోని భాష్యం స్కూల్ ఆవరణలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహనతో పాటు భవిష్యత్తులో వారు సైంటిస్టులుగా మారటానికి ఈ ప్రయోగాలు ఉపయోగపడతాయని కిషోర్ బాబు తెలిపారు. ప్రిన్సిపాల్ వెంకట రమణ మాట్లాడుతూ 200 మంది విద్యార్థులచే 150 ప్రాజెక్టులు తయారు చేయించామన్నారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తిలకించేందుకు కూడా ఆహ్వానాలు పంపించామన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవంతో పాటు చైర్మన్ రామకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్స్ను పరిశీలించారు. కార్యక్రమంలో అధ్యాపకులు సుశీల, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నేను నా ప్రాజెక్ట్ చూపిస్తాను. నా ప్రాజెక్ట్ ఏంటంటే పవర్ జనరేటింగ్ ఫ్రమ్ ద మూవింగ్ కార్స్. సో ఎప్పుడైతే రోడ్డు మీద మనకి స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఆ స్పీడ్ బ్రేకర్స్ మామూలు మనకి స్పీడ్ రెడ్యూస్ చేయడానికే వర్క్ అవుతాయి. కానీ ఈ స్పీడ్ బ్రేకర్ మాత్రం దీని మీద కార్స్ వెళ్తున్నప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్ రొటేట్ అయ్యి దీని నుంచి మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది. టర్బైన్ రొటేట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లైట్స్ వెలుగుతాయి. చూపిస్తాను. ఇలా కంటిన్యూస్గా కార్స్ అన్ని స్పీడ్ బ్రేకర్ మీద వెళ్ళినప్పుడు అది టర్బైన్ రొటేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండే లైట్స్ మనకి వెలుగుతాయి. సో మార్నింగ్ టైము మన ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవ్వకుండా అంతా కూడా ఒక జనరేటర్ లాంటి, పవర్ బ్యాంక్స్ లాంటి వాటిల్లో స్టోర్ అవుతాయి. మన నైట్ టైం వచ్చేసరికి ఈ లైట్స్ అన్ని మనకి ఆన్ అయిపోతాయి. సో దానివల్ల మనకి కరెంటు సేవ్ చేయొచ్చు అండ్ ఆల్సో వాడుకోవచ్చు. ఈ కాలంలో మనకి కోల్ అనేది తగ్గిపోతుంది. సోలార్ ఎనర్జీ లైక్ మన ఇటువంటి ఎనర్జీస్ వాడుకుంటే మనకి ఎనర్జీ సేవ్ అయ్యి సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవడం,
ప్రకృతిని అర్థం చేసుకోవడం, భావి భారత సైంటిస్టులుగా మారడానికి పిల్లలకు చదువుతో పాటుగా సైన్స్ పట్ల ఈ రకమైన ప్రాజెక్టులు తయారు చేయడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం ద్వారా వాళ్ళల్లో ఒక జిజ్ఞాస ఏర్పడి భవిష్యత్తులో మంచి సైంటిస్ట్గా తయారవడానికి ఉపయోగపడుద్ది. పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా రేషనాలిటీ అండ్ రీజనింగ్ మీద అవగాహన కలిగించాలి. ప్రకృతిని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయడంలో భాష స్కూల్ ఈరోజు మరి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చాలా చక్కగా పిల్లలు వర్కింగ్ మోడల్స్ చేస్తున్నారు. రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది పాఠశాల సిబ్బందిని, ప్రిన్సిపాల్ గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా అన్ని పాఠశాలల్లో ఈ విధమైనటువంటి సైన్స్ ఎగ్జిబిషన్స్ పిల్లల్లో నేర్పాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. మా చైర్మన్ గారి ఆలోచనల మేరకు మేము ప్రతి బ్రాంచ్లో కూడా ఇలాంటి సైన్స్ ఎక్స్పో అనేటటువంటిది మేము నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎంఈఓ గారు కిషోర్ బాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి అదేవిధంగా విద్యార్థుల్లో చైతన్యాన్ని, అదేవిధంగా వారు భవిష్యత్తులో ఏం కావాలి అనేటటువంటి ఒక కోరికని తలెత్తే విధంగా సార్ ఇవాళ వారికి సందేశం ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు, సుమారు 125 ప్రాజెక్టులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా కొంతమంది విద్యార్థుల్ని ఈ ఎక్స్పోకి పంపించవలసిందిగా ఎంఈఓ గారిని కూడా నేను కోరుతున్నాను. ఖచ్చితంగా వాళ్ళందరూ విచ్చేస్తారని తెలియజేస్తూ మరొకసారి ఈ సైన్స్ ఎగ్జిబిషన్, అదేవిధంగా మా చైర్మన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొరిసిపాడులోని అంగన్వాడీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణవేణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేటి నుండి 8వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుతామని తెలిపారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లికి సత్కార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆడపిల్లని రక్షిద్దాం. 3/25 నుంచి 8/3/25 దాకా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు 1వ తేదీ 1/3/25 నుంచి మనం ర్యాలీలు, క్యాంపెయిన్స్, అవగాహన సదస్సులు, తర్వాత ఫుడ్ డిమాన్స్ట్రేషన్స్, అవగాహన సదస్సులు అన్నీ పెంచుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్లాంటేషన్ అంటే ఆడపిల్ల పుట్టిన తర్వాత చెట్లు నాటడం, తర్వాత ఆడపిల్లని గుర్తించి ఆడపిల్ల తల్లికి సత్కారం చేయటం, అంటే ఏదైనా షాల్ కప్పటం, ఆమెకు ప్రైజింగ్ ఇవ్వటం అలాంటివి చేస్తామండి. ఈ 1 వీక్ ప్రోగ్రాము. ఈ 1 వీక్ ప్రోగ్రాంలో కాలేజెస్లో కూడా ఈ ఆడపిల్లలకు అవేర్నెస్ ఇవ్వటం, గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి, వాళ్ళ రైట్స్ గురించి, వాళ్ళ సాధికారత గురించి అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఎంపవర్మెంట్ చేయడానికి మా ఐసెట్ ఒంగోలు సీతారాంపురంలోని శ్రీ లాస్య ప్రియా విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉత్సాహంగా నమూనాలు, ప్రయోగాలు డిస్ప్లే చేశారు. విద్యార్థులకు అధ్యాపక సిబ్బంది సహకరించి కార్యక్రమం జయప్రదం చేశారని ప్రిన్సిపల్ శాలిని తెలిపారు. తల్లిదండ్రులు ప్రదర్శనను తిలకించి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. outside of the body as usual. సింగరాయకొండలోని భాష్యం పాఠశాలలో విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేర్ డెంటల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
కేర్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ ఎస్ఎం తల్మిసుద్దీన్ దంత పరీక్షలు చేసి తగిన సలహాలు సూచనలు ఇచ్చారు. భాష్యం రామకృష్ణ జన్మదినం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత దంత వైద్య శిబిరం పట్ల పాఠశాల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా అద్దంకి పోలీస్ స్టేషన్లో సిఐ సుబ్బరాజు అధ్యక్షతన వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అద్దంకి పోలీస్ స్టేషన్లో మహిళలకు వారి సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక మహిళా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. మానవ పుట్టుకకు మూల కారణం మహిళ అని, సమాజంలో సంఘంలో వారికి ప్రత్యేక స్థానం ఉందని, అటువంటి మహిళలను గౌరవించుకోవటం మన సాంప్రదాయం అన్నారు. మహిళలు పోలీస్ స్టేషన్లో ఏ సమస్యపై వచ్చినా తక్షణమే వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని, అందుకోసం పోలీస్ స్టేషన్లో ఒక మహిళా కానిస్టేబుల్, ఒక ఎస్ఐను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డాక్టర్ మాధురి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పోలీస్ స్టేషన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి విద్యార్థులకు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గారు మళ్ళా మిర్చి కొంచెం పైకి కడితే చేసి అక్కడికి ఎవరైతే మహిళలు వస్తారో మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళ స్థానం కేటాయించి ఆ ఉమెన్ హెల్ప్ డెస్క్లో ఒక ఉమెన్ ఏఎస్ఐ గారు కానీ, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్, లేకపోతే ఉమెన్ పీసీ ఆ అమ్మాయికి సపోర్ట్గా ఒక్కొక్క మేల్ ఏఎస్ఐ లేక హెడ్ కానిస్టేబుల్ సపోర్ట్గా ఉండే విధంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా స్టేషన్కి వచ్చిన మహిళలు వాళ్ళ యొక్క సమస్యను ఫ్రీగా చెప్పుకోవడానికి, మహిళ అయితే వాళ్ళ సమస్యను వాళ్ళకి ఫ్రీగా చెప్పుకోవడం అవకాశం ఉండే ఉద్దేశంతో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అందులో మహిళా పీసీని లేక హెడ్ కానిస్టేబుల్ని ఆ ఏఎస్ఐని కూర్చోబడడం జరిగింది. మహిళ అయితే అలా సమస్య ఫ్రీగా చెప్తున్న ఉద్దేశంతో, అదే మేలైతే కొంతమంది చెప్పుకోలేరు, ఇబ్బందులు ఉండే ఉద్దేశంతో మహిళలు మాత్రమే ఆ సీట్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మహిళలు వాళ్ళ సమస్య పోలీసులు తీసుకొస్తారో వారికి సమస్యను క్షుణ్ణంగా అయిని వారు 2 రిజిస్టర్ కూడా పెడతాం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ముందు మహిళా హెల్ప్ డెస్క్ కింద 2 రిజిస్టర్లు ఏర్పాటు చేసి ఆ రిజిస్టర్లో వారు ఎప్పుడు ఇచ్చారు. మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అద్దంకి అంబేద్కర్ భవనంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి తేళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా వారి ప్రాణాలను ప్రమాదంలో పడతాయని తెలిసి కూడా జాతి ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ సాధించడం కోసం అమరవీరులు ప్రాణం త్యాగం చేసి మాదిగ జాతి మనస్సులలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పూనూరి రమేష్, సురేంద్ర, చక్రవర్తి మాదిగ, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు. మాదిగ మరి వీరులు జోహార్, మాదిగ మరి వీరులు వర్ధిల్లాలి మందా కృష్ణమది గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందా కృష్ణమది గారి నాయకత్వం. ఈరోజు మార్చి 1 మాదిగల అమరుల దినోత్సవంగా వారి నివాళులర్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మందా కృష్ణమది గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. వారికి మాదిగ అమరులకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి యొక్క ఆశయాలను, వారి యొక్క ఆలోచన విధానాన్ని మాదిగ ప్రజలకు తీసుకువెళ్ళి వారిని చైతన్యపరిచి మందా కృష్ణమది గారి నాయకత్వంలో వారి యొక్క ఆలోచన విధానాన్ని మాదిగ అమరవీరులకి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని అంకితం చేయడం కోసం మేమందరం వాళ్ళ కుటుంబానికి వారి యొక్క ఆలోచన విధానాన్ని మందా కృష్ణమది గారి నాయకత్వంలో పనిచేయడమే సిద్ధంగా కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి యొక్క ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసలు బాసినటువంటి మన సురేంద్ర రామోదర్
శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. నీ ఎదుట నా గురించి, నా ఎదుట వేరొకరి గురించి మాట్లాడే వాళ్లకు ఎంత దూరంగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ సత్యాన్యూస్ అంతటితో సమాప్తం. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.